ముంబై నటి జెట్వానీ వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం రెండవ రోజు సిఐడి కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంజనేయులను విచారించనున్నారు. ముంబై నటి జెట్వానీ వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం రెండవ రోజు సిఐడి కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంజనేయులను విచారించనున్నారు. ముంబై నటి జెట్వానీ వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం రెండో రోజు సిఐడి కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంజనేయులను విచారించనున్నారు. ముంబై నటి జెట్వానీ వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం రెండో రోజు సిఐడి కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంజనేయులను విచారించనున్నారు. ముంబై నటి జెట్వానీ వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం రెండో రోజు సిఐడి కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంజనేయులను విచారించనున్నారు.